కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై విస్తృత ప్రచారం జరుగుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని నరేంద్ర మోదీ జరిపిన సమావేశం కేంద్ర రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా చెబుతున్నారు. ప్రధాని మోదీ తన 3వ దఫా ప్రభుత్వంలో మార్పులు చేర్పులు చేయాలన్న కొద్ది రోజులుగా భావిస్తున్నారు అని చెబుతున్నారు. ప్రధానంగా పార్టీలో ప్రక్షాళన తీసుకొని వచ్చి 2029 ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయడంతో పాటు త్వరలో జరిగే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయడంలో భాగంగా మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలి అని బీజేపీ పెద్దలు భావిస్తున్నారని చెబుతున్నారు. దీంతో ఈ నెలాఖరులోనే పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని నిర్ణయించినట్లుగా ప్రచారం జరుగుతుంది. ప్రధానంగా బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో పాటు ఆప్ నుంచి బీజేపీలో చేరిన రాఘవ్ చెద్దా వంటి వారు కేబినెట్ లో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం మంత్రివర్గ ప్రక్షాళన వెనుక ప్రధానంగా పనితీరు, రాజకీయ వ్యూహాలు దాగి ఉన్నాయని అంటున్నారు. ఆశించిన స్థాయిలో పనితీరు కనబర్చని మంత్రులను కేబినెట్ నుంచి తప్పించి వారి స్థానంలో పార్టీలో బలోపేతం చేయాలి అని, పరిపాలన దక్షత ఉన్న నేతలను మంత్రివర్గంలోని తీసుకొని రావాలి అని ప్రధాని మోదీ భావిస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే కొన్ని కీలక పదవులలో ఉన్నవారు పార్టీ సంస్థాగత బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధమవుతుండటం ఈ మార్పులకు ప్రధాన సంకేతంగా చెబుతున్నారు. ముఖ్యంగా వివాదాస్పద అంశాలలో చిక్కుకున్న లేదా పనితీరు లోపించిన సుమారు 12 మంది మంత్రులను ఉద్వాసన పలికే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి. మొదలైన మంత్రుల రాజీనామాలు. రాజ్యసభ పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయక మంత్రి జార్జి కురియన్ తన పదవికి రాజీనామా చేశారు. ఇదే విధంగా రైల్వే శాఖ సహాయక మంత్రి రవనీత్ సింగ్ రాజ్యసభ పదవీ కాలం కూడా జూన్ 21న ముగిసింది. ఆమెను తిరిగి ఎంపిక చేయకపోవడంతో మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అదేవిధంగా మరికొందరు మంత్రులు కూడా పదవుల నుండి తప్పుకునే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు కొందరు మంత్రులకు పార్టీ బాధ్యతలను అప్పగించడం ద్వారా బీజేపీ అధిష్టానం సంస్థాగత ప్రక్షాళనకు వేగవంతం చేసిందని అంటున్నారు. కేంద్ర రవాణా, రహదారుల, కార్పొరేట్ వ్యవహారాల సహాయక మంత్రి హర్ష మల్హోత్రా ఇప్పటికే ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించారు. ఆర్థిక శాఖ సహాయక మంత్రి పంకజ్ చౌదరికి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బీజేపీ బాధ్యతలను అప్పగించారు. దీంతో ఈ ఇద్దరికి తప్పించి అవకాశాలు ఉన్నాయా అని చెబుతూ ఉన్నారు. కొత్త మంత్రులను నితీష్, రాఘవ్ ఈ ప్రక్షాళనలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బీజేపీలో చేర్చిన రాఘవ్ చెద్దాకు కేబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే బీహార్ రాజకీయ సమీకరణలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బృందానికి కూడా కేంద్ర మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం కల్పించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. నీట్ పరీక్ష వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ని సైతం కేంద్ర కేబినెట్ నుంచి తప్పించుతున్నారు అనే కథనాలు వినిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈసారి కేబినెట్ లో 33% మహిళలకు చోటు కల్పించాలనే అంశంపై బీజేపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సాధించింది అని అంటున్నారు. టీఎంసీ తిరుగుబాటు ఎంపీలకు ఛాన్స్ దక్కే అవకాశం. ఒక కేబినెట్ లో విస్తరణలో భాగంగా ఆప్ తిరుగుబాటు ఎంపీలకు కూడా మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం ఉత్కంఠం రేపుతుంది. ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్ కు చెందిన టీఎంసీ రెబెల్స్ కు చోటిస్తారా అనే చర్చ జరుగుతుంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీఎంసీపై తిరుగుబాటు చేసిన 20 మంది ఎంపీలు నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరిన విషయం తెలిసిందే. వీరంతా ఎన్డీఏకు మద్దతు ఇచ్చేందుకు సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో వీరిలో ఒకరిద్దరికి మంత్రి వర్గంలో చోటిచ్చే అవకాశాలు పరిశీలించినట్లుగా చెబుతున్నారు. కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లులో ఆమోదానికి టీఎంసీ రెబెల్స్ మద్దతు అవసరం అవ్వడంతో వారిని కేబినెట్ లో తీసుకురావడం అనివార్యంగా చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా కొందరు కొత్త వారికి పదవులు దక్కే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న ఏపీకి కేంద్ర కేబినెట్ లో ప్రాతినిధ్యం దక్కుతుంది అని చెబుతున్నారు. రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ డి పురంధేశ్వరి కేంద్ర మంత్రివర్గంలో అవకాశం దక్కుతుందనే చర్చ నడుస్తుంది. మొత్తంగా ఎన్డీఏ భాగస్వామ్యం పక్షాలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఎన్నికల జరుగుతున్న రాష్ట్రాల సమీకరణలను దృష్టిలో ఉంచుకొని మోడీ సర్కార్ ఈ భారీ ప్రక్షాళనలకు సిద్ధమవుతుంది అని బుధవారం జరిగే కేంద్ర మంత్రివర్గ సమావేశం తర్వాత కేబినెట్ విస్తరణపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.